వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 23. దేవునికి ప్రథమ స్థానం ఇయ్యాలనుకున్నాం కదా, ఇస్తే ఏమవుతుంది అనే విషయం ఈరోజు చూద్దాం. మత్తయి 6:33, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. దేవునికి ఆయన రాజ్యానికి ప్రథమ స్థానం ఇస్తే అన్నీ లభ్యమవుతాయి అని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఆయన రాజ్యమును నీతిని వెతకడము అంటే మొదటిగా ఏ సహాయం కావాలన్నా ఆయన వైపు తిరుగుట. మన మదిలో తలంపుల్లో దేవుని ఇష్టాలు ఉండాలి. ఆయన లక్షణాలను అలవర్చుకోవాలి. ప్రతి విషయంలో ఆయనకు విధేయత చూపాలి. మనకేది ప్రధానంగా కనపడతా ఉంది అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనుషుల, వస్తువుల, గమ్యాలు, ఇతర కోరికలు ప్రాధాన్యత కొరకు పోటీ పడుతున్నాయి. వీటిలో ఏదైనా మనకు ప్రధానంగా కనపడితే దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా దానికి ఇస్తాం. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. చాలామంది విశ్వాసులము మన జీవితాల్లో దేవునికే ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఒకసారి ఆగి దాని గురించి ఆలోచిద్దాం. మనందరం దేవుణ్ణి ప్రేమిస్తాం అనుకుంటున్నాం, కానీ కొన్నిసార్లు మనలో శూన్యత కనపడుతుంది. దానికి కారణము మనం ఆయనకు పూర్తిగా సమర్పించుకోలేకున్నాం. ఒక చిన్న దృష్టాంతము మీ ముందు ఉంచుతున్నాను. ఒక విశ్వాసి కొత్త ఇల్లు నిర్మించుకొని గృహ ప్రతిష్ఠ కోసం పాస్టర్ గారిని పిలుచుకొని తన ఇంట్లో ఉన్న ప్రత్యేక ప్రార్థనా గదిని చూపించి దాన్ని పూర్తిగా దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. దాని గురించి సంతోషపడ్డాడు కూడా. దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నాను, ఒక రూమ్ అంతా ఇచ్చేస్తున్నానని. ఆ మరునాడే సాతాను ఆ ఇంట్లో ప్రవేశించి ప్రార్థనా గదిలోకి మాత్రం వెళ్ళడానికి సాహసించక మిగిలిన అన్ని గదులు తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. తర్వాత తన జీవితంలో ఆ వ్యక్తి జీవితంలో అనేక శ్రమలు, శోధనలు అనుభవించాక తన తప్పు తెలుసుకున్నాడు. మళ్ళీ పాస్టర్ గారిని పిలిచి ఇంకొకసారి ఇంటినంతా కూడా సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాడు. మన శరీరం దేవుని ఆలయమై ఉంది కాబట్టి మన జీవితము, మన శరీరము, ఆలోచనలు, క్రియలు అన్నీ దేవుని ఆధీనంలో ఉంచాలి. ప్రథమ స్థానంలో దేవుడు ఉండాలి. దేవునికి ప్రథమ స్థానంలో ఉంచితే జరిగే 7 పరిణామాలు, లాభాలు చూద్దాం. మొదటిది, మన ప్రాధాన్యతలను స్పష్టంగా తెలుసుకోగలం. మన జీవితం చాలా విషయాలతో నిండిపోయి ఉన్నాయి. మన బాధ్యతలు, అంచనాలు, కోరికలు ఇవన్నీ ఉన్నాయి కదా. దేవునికి ప్రథమ స్థానం ఇస్తే మిగిలినవన్నీ గలిబిలిగా ఉండకుండా సరైన పద్ధతిలో దేవుడి చిత్త ప్రకారము క్రమపరచబడతాయి. దేవుడే మన అవసరాలన్నీ, మనకు అనవసరమైనవి ఏంటియో చూసుకుంటాడు. దేవునికి దినంలో మొదటి గంట ఇవ్వండి. ప్రార్థనతో మీ దినం మొదలు పెడితే ఎంత బాగుంటుందో మీరే అనుభవపూర్వకంగా తెలుసుకోండి. రెండవది, మన ఆందోళన యొక్క శక్తి తగ్గిపోతుంది. మన సమస్యలన్నీ చాలా తేలిగ్గా అనిపిస్తాయి. మూడవది, మన నిర్ణయాలు జ్ఞానంతో కూడినవై ఉంటాయి, ఎందుకంటే దేవుని యొద్ద సలహాలు తీసుకుంటాం కాబట్టి. నాలుగవది, మన సంబంధాలు మారడం మనం గమనించగలం. మన జీవిత విలువలు మారిపోతాయి కాబట్టి మనలాగా ఆలోచించని వారిని మనం దూరం చేసుకుంటాం. వాళ్ళు దూరం అయిపోతారు ఆటోమేటిక్గా. చెడు సవాసము, సంబంధాలు అంతమవుతాయి. ఐదవది, మన గుర్తింపు బలపరచబడుతుంది. క్రీస్తుతో గుర్తింపబడిన వారం అవుతాం. ఆరవది, మన జీవితంలో క్రమశిక్షణ పెరుగుతుంది. మనలను మనం ప్రతిరోజు ఆయనకు సమర్పించుకుంటాం. ఏడవది, జీవితం పట్ల మన దృష్టి మారుతుంది. ఆలోచనలకు పునాది క్రీస్తు కాబట్టి ఆయన దృక్పథంతో చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. దయమైడా, మీకు ప్రథమ స్థానం ఇస్తే మా జీవితంలో ఎంత మార్పులు, ఎంత మంచి జరుగుతుందో తెలుసుకున్నాం తండ్రి. ఆ విధంగా ఉండేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.